ఇతగాడి పేరు వాకాడ తిరుమలరావు. రియల్ ఎస్టేట్ బ్రోకర్ గా మొదలై చిన్నపాటి కాంట్రాక్టర్ అవతారమెత్తి ఆదిత్య కన్స్ట్రక్షన్ కంపెనీ దగ్గర చేరాడు. కానీ అతడి చేతకానితనం బయటపడింది. పెండింగ్ పనులు పూర్తి చేయలేకపోగా చెల్లించాల్సిన డబ్బు కూడా బిల్డర్ కి ఇవ్వలేకపోయాడు. ఫ్లాట్ల కొనుగోలుదారులను కూడా ఇబ్బంది పెడుతూ గొడవకు దిగుతూ ఉండడంతో అనేక కేసులు నమోదవుతూ వచ్చాయి. ఒప్పందం రద్దు చేసుకున్న పత్రాన్ని చూసిన కోర్టు కూడా సంతృప్తి చెంది ఆదిత్య వాదనలో పస ఉందని నిర్ధారించుకుంది. పిటిషనర్ అయిన ఆదిత్య సంస్థ ప్రతిష్టకు భంగం కలిగేలా మీడియాలో ప్రచురించడం గాని, ప్రజల్లో సంస్థ గౌరవాన్ని తగ్గించే పని కాని చేయకూడదని కోర్టు స్పష్టంగా చెప్పింది. ఆగస్టులో కోర్టు ఇచ్చిన ఉత్తర్వును బేఖాతరు చేస్తూ ఏప్రిల్ నాటి ఎఫ్ఐఆర్ ఆధారంగా మీడియాకు ఎక్కి కోర్టు ధిక్కారానికి పాల్పడిన ప్రబుద్ధుడు ఇతగాడు. ఆదిత్య కన్స్ట్రక్షన్ కంపెనీ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ కు మొత్తం 75,16,00,000 రూపాయలకు 3 చెక్కులిచ్చినా అవి బౌన్స్ అయ్యాయి. ఆ విధంగా తన మోసాన్ని మళ్లీ రుజువు చేసుకున్నాడు. ఫిబ్రవరి 28తో 5,08,00,000కు ఒక చెక్కు, మార్చి 30 తేదీతో 5,08,00,000కు ఇంకో చెక్కు, ఏప్రిల్ 30 తేదీతో 65 కోట్ల రూపాయలకు మరో చెక్కు, ఇలా నెల రోజుల తేడాతో తేదీలు వేసి 3 చెక్కులు ఇచ్చాడు. ఇలా ఇచ్చిన 3 కరూర్ వైశ్య బ్యాంక్ చెక్కులు తగినన్ని ఫండ్స్ లేకపోవడంతో నిరాదరిస్తూ బ్యాంక్ వెనక్కు పంపింది. ఖాతాలో డబ్బు లేకపోయినా ఉద్దేశపూర్వకంగానే చెల్లని చెక్కులు ఇచ్చినట్లు స్పష్టంగా కనబడుతోంది. 5 కోట్లు కూడా ఖాతాలో లేని వ్యక్తి 75 కోట్లకు చెక్కులు ఇవ్వడంతోనే మోసం బయటపడింది. ఈ చెక్ బౌన్స్ కేసులు కోర్టులో విచారణకు వస్తున్న సమయంలో మరో కొత్త నాటకానికి తెరలేపాడు ఈ తిరుమలరావు. ఆదిత్య సంస్థ మీద బురద చల్లటం ద్వారా తన మోసాలను కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేశాడు. ఉన్నట్టుండి ఏప్రిల్లో ఒక తప్పుడు ఫిర్యాదు చేసి దాన్ని తెర మీదకు తీసుకొచ్చాడు. తనకే ఆదిత్య సంస్థ దాదాపు 28 కోట్లు ఇవ్వాలంటూ సిసిఎస్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. నిజంగా ఆదిత్య సంస్థ అతగాడికి బకాయి ఉంటే 75,16,00,000 రూపాయలకు చెక్కులు ఎందుకిచ్చినట్లు? చెక్ బౌన్స్ కేసుల్లో కోర్టుకు ఎందుకు తిరుగుతున్నట్టు? చెక్కులిచ్చిన వాడే ఇప్పుడు తనకే బకాయి అంటూ అడ్డగోలు ఫిర్యాదు చేయడంలోనే అతడి మోసపు బుద్ధి బయటపడుతోంది. ఇలా ఉండగా ఈ ఆగస్టు 13న సిటీ సివిల్ కోర్టు 11వ అదనపు చీఫ్ జడ్జి ఇచ్చిన ఆదేశాల ప్రకారం వాకాడ తిరుమలరావు అనే ఈ వ్యక్తి ఆదిత్య సంస్థకు, దాని ప్రతిష్టకు, వ్యాపారానికి భంగం కలిగించేలా ఎలాంటి ప్రచారమూ చేయకూడదు. బ్యానర్లు, ఫ్లెక్సీలు పెట్టడం కానీ, ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా ఆదిత్య సంస్థకు పరువు నష్టం కలిగించే విధంగా వ్యవహరించకూడదు. అయితే ఆ విషయంలోనూ కోర్టు ధిక్కారానికి పాల్పడుతూ మీడియాకెక్కి ఆదిత్య సంస్థ మీద, సంస్థ యాజమాన్యం మీద బురద చల్లే కుట్ర పన్నాడు ఈ తిరుమలరావు. తెలియక మోసపోయి ఇలాంటి వాళ్ల వలన ఇబ్బందులు ఎదుర్కోకుండా జాగ్రత్త పడాలనే ఉద్దేశంతో ఈ వీడియో ద్వారా అప్రమత్తం చేస్తున్నాం.